వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. విశాఖ వైసీపీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుకు నియోజకవర్గంలోని కొందరు రజకులు తమ మద్దతును తెలిపారు. విశాఖ నార్త్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ గత ఎన్నికలలో కేకే రాజు ఓడిపోయినప్పటికీ ఉత్తర నియోజకవర్గ అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకి ఎంతగానో దోహదపడ్డారని తెలియజేశారు. కావున ఈసారి విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేకే రాజుని, ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీని గెలిపించుకుందామని తెలిపారు. వారికి మద్దతుగా ఈరోజు మేము ఈ జిల్లాలో రజకులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్కి మద్దతు తెలియజేయాలని, వాళ్ళతో పాటు సామాన్యంగా ఉన్న సభ్యులందరూ కూడా మరి నార్త్ నియోజకవర్గంలో కేకే రాజు గారికి అండదండగా ఉంటామని ఆ ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా రాష్ట్ర రజక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అనేక మంది హామీలు ఇస్తూ ఉన్నారు, అనేక విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు గెలుపు కోసం. అయితే ఒకటే స్పష్టంగా చెప్పగలుగుతాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని స్పష్టంగా మనందరికీ కూడా తెలుసు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో 99% నెరవేర్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు గుంటూరు కానీ, విజయవాడ కానీ, అదేవిధంగా వైజాగ్లో రాజధాని తీసుకొస్తే ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుంది. ఆల్రెడీ రాజధానికి ఉన్నటువంటి అంగులన్నీ కూడా వైజాగ్లో ఉన్నాయని గ్రహించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా కరోనా కష్టకాలంలో ఎక్కడ గెలిచిన గంట ఎటుపోయాడో తెలియని పరిస్థితి. ఆ రోజు కేకే రాజు గారు అండగా ఉండి ఈ ప్రాంత ప్రజల్ని ఆదుకున్న మాట వాస్తవమా కాదని ఇక్కడున్న రజక సోదరులు కానీ, బీసీ సోదరులందరూ కూడా గమనించాలని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి ఆంధ్రప్రదేశ్ రజకులందరూ కూడా సంపూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెసులుబాటు కల్పిస్తుంది వైఎస్ఆర్సీపీ. ఈ రాష్ట్రంలో బీసీలకి 4 రాజ్యసభలు ఇచ్చిన చరిత్ర ఎప్పుడైనా చూశారని నేను అడుగుతున్నా. అదేవిధంగా బీసీల్లోనే కాదు, ఎస్సీ, బీసీ, మైనార్టీలందరూ కూడా నా వాళ్ళు, నేను పేదవాళ్ళకే పనిచేస్తానని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనందరం కూడా ఒక్కసారి ఆలోచన చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా కేకే రాజు గారిని, బొత్స ఝాన్సీ గారిని ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ సోదరుడు ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం.